దర్పల్లి మండల కేంద్రంలోని పాత గురడి కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ 3 మండలాల స్థాయిలో విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ బల్మూరి వెంకట్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 3 మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వారిని ఘనంగా సన్మానించి వేదికపైకి ఆహ్వానించారు. ముందుగా దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు సభకు వచ్చిన అతిథులను శాలువాతో సత్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బల్మూరి వెంకట్ గ్రామస్థాయి అధ్యక్షులతో హాజరు తీసుకుని ఈ సమావేశం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదేశానుసారం నిర్వహించామని చెప్పారు. సభలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడం, పార్టీ బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలు అలరించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్థిక ఇబ్బందులు, కేసులు ఎదురైన చివరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని, రాబో రోజుల్లో పార్టీ పటిష్టత కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొత్త నాయకులను ప్రోత్సహిస్తామని, పాతవారిని గుర్తించి కొత్త వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ముఖ్యంగా రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి, సిరికొండ రవిగౌడ్ ఇందల్వాయ్, డీసీసీ జనరల్ సెక్రటరీ నాగేష్ రెడ్డి, మాజీ డీసీసీ సాయిరెడ్డి, భాస్కర్ గౌడ్, ఉమ్మాజీ నరేష్, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. అదేవిధంగా మీ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ క్రియాశీలకంగా పనిచేస్తున్న పిసిసి జనరల్ సెక్రటరీ నాగేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎవరైతే పిసిసి డెలిగేట్ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు చైర్మన్గా ఉన్నా కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా గత వారం రోజులుగా 10 రోజులుగా 2-3 కార్యక్రమాలు చేసుకుని వారం రోజులుగా ఇక్కడనే ఉంటూ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఆయన ఖమ్మంకు వెళ్ళాలా. రేపు ఉదయం 10 గంటలకు ఖమ్మంలో మీటింగ్ ఉంది. అందుకొరకే మీకు దయచేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఐక్యంగా సమైక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో నేను కానీ, ఎందుకనంటే గత 10 సంవత్సరాలు దుర్మార్గుడు పాలన, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడు మాట్లాడితే కేసు, ఫోన్ చేస్తే కేసు, ఫోటో స్టేటస్ పెడితే కేసు, అలాంటి పరిస్థితుల్లో కూడా భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలా, రేవంత్ అన్నను సీఎం చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని కేసులైనా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి, కుటుంబానికి ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణానికి ఈ జిల్లాలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ వారి సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోనే పెద్ద కార్యక్రమాలు చేస్తూ పార్టీ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నటికి మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను విజయవంతం చేసిన, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గడిచిన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, కానీ ఆ రికార్డ్ని కూడా ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా రికార్డు బ్రేక్ చేసిర్రు. గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని విజయకేతానికి ఎగరవేసిర్రు.
దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడెనికి, ప్రతి తండకు, ప్రతి జిల్లాకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనుకడుగు వేయకుండా ప్రజల శ్రేయస్సు గురించే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు వారి స్థాయిని బట్టి వారికి సముచిత స్థానం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇక్కడ ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ద్వారా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.